ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు కూడా ఈ విధంగా ప్రార్థనా పోరాటాన్ని మనం కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మిమ్మల్ని కూడా ప్రభువు నామములో అభినందిస్తున్నాను. మీరందరూ బాగున్నారని తలంచుచున్నాను. కృపగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు తోడుగా ఉండాలని నా ప్రార్థన. అలాగే అందరూ సురక్షితంగాను సుభిక్షంగాను ఉండాలని కోరుతున్నాను. ఈ సమయంలో ప్రార్థనా పోరాటంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి వర్షిప్ అనగా ఆరాధన, రెండవది వర్డ్ వాక్యం, మూడవది వార్ఫేర్ పోరాటం. ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. నాకు వర్షిప్ వద్దు, వాక్యమే కావాలి అని అంటే ఈ వార్ఫేర్లో వాక్యం మాత్రమే కాదు కానీ వర్షిప్ చాలా ఇంపార్టెంట్. వర్షిప్ మన ఇంట్లో ఉన్న పరిస్థితులన్నింటినీ మార్చేస్తుంది, వాతావరణంలో మార్పు తీసుకొస్తుంది. ఈ వర్షిప్లో మనం ఇన్వాల్వ్ అవడం బట్టి, జాయిన్ అవ్వడం బట్టి, మనం కూడా కలిసి ఆరాధించడాన్ని బట్టి మనకు గొప్ప నెమ్మది కలుగుతుంది. దేవుని బిడ్డలారా, మొన్న సింగపూర్ వెళ్ళినప్పుడు సింగపూర్లో కొంతమంది అద్దం దగ్గర నిలబడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ సెల్ ఫోన్లో చూసుకుంటూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ ముందు అద్దం ఉంది, వాళ్ళ ముందు ఫోన్ ఉంది. ఫోన్లో చూసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్యాన్స్ చేస్తున్నారు, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను ఏంటంటే వాళ్ళు ఆ డ్యాన్స్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు పర్ఫామ్ చేయడం కోసం ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అయితే దేవుని బిడ్డలారా, మనమందరం కూడా వాళ్ళేమో లోక సంబంధమైనటువంటి పర్ఫార్మెన్స్ కోసం ఆలోచన చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటే, ఇక్కడ మనమందరం కూడా ఏం చేస్తున్నామంటే ఆరాధన చేస్తున్నాం. రెండవది దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం. మూడవదిగా మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే ఈ ప్రార్థన ద్వారా జరిగేటటువంటి విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అనే పోరాటాన్ని సల్పటం ద్వారా మనకు దీవెన, ఆశీర్వాదం కలుగుతుంది. గనుక నిజమైనటువంటి భక్తి తాత్పర్యం కలిగినటువంటి వారు ఏం ప్రాక్టీస్ చేయాలంటే వర్షిప్ ప్రాక్టీస్ చేయాలి, వర్డ్ మెడిటేట్ చేయాలి, మూడవది ప్రేయర్ చేస్తూ మనం వార్ఫేర్ చేయాలి, పోరాడాలి. గనుక ఈ 3 కూడా మనం చేయగలిగినటువంటి వారిగా మనం ఉంటే మన జీవితాలు, వ్యక్తిగతంగా మన కుటుంబాలు బాగుంటాయి. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. మనం అందరం కూడా మొదటిది ఆరాధన చేద్దాం, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ఆ తదుపరి ప్రార్థనలో ఏకీభవిస్తాం. ఈ 3 చేయటం ద్వారా మనకు, మన కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతుంది. దేవుని బిడ్డలమైన మనము ఇప్పుడు ఆరాధనలోకి వెళదాం. నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా, నా ధైర్యం నీవే దేవా, నా సర్వం నీవే ప్రభువా. నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా, నా ధైర్యం నీవే దేవా, నా సర్వం నీవే ప్రభువా. కాపాడే దైవం నీవేగా, కరుపాపగా నన్ను కాచేగా. కాపాడే దైవం నీవేగా, కరుపాపగా నన్ను కాచేగా. నీ దయను
చేతులను వైపు చాపి దేవా నాలో ఉన్న కన్నీరే నాలో కన్నీరే నీ వైపే చూడగా నీవే యేసయ్యా సంతోషం నింపగా నాలో కన్నీరే నీ వైపే చూడగా నీవే యేసయ్యా సంతోషం నింపగా తూర్పులోయలో గాఢాంధకారములో నీవే నాండగా నన్ను బలపరచగా నడిపించేవా నీవైతివే కరుణించే దైవం నీవైతివే నీ దయలో నీ కృపలో నీ ఒడిలో నన్నిలలో నీ దయా నీ దయలో నీ కృపలో యేసయ్యా నీ ఒడిలో నన్నిలలో నా తోడు నీవే దేవా నా బలము నీవే ప్రభువా నా ధైర్యం నీవే దేవా నా సర్వం నీవే ప్రభువా మన రెండు చేతులు పైకెత్తి నా తోడు నీవే దేవా నా బలము నీవే ప్రభువా నా ధైర్యం నీవే దేవా నా సర్వం నా సర్వం ఈరోజు మన ధ్యానాంశము వెన్ వీఆర్ ఇన్ ద టెంట్. మనము గుడారములో ఉన్నప్పుడు మనము నూతన విధానములో నడవాలి అని నేర్చుకున్నాం. అలాగే నూతన జీవితాన్ని కలిగి ఉండాలి అని మనం నేర్చుకున్నాం. ఇక మూడవది నూతన స్వభావం, ఎ న్యూ నేచర్. వెన్ వీఆర్ ఇన్ ద టెంట్ వి ఆల్ షుడ్ హ్యావ్ ఎ న్యూ నేచర్. ఈ యొక్క గుడారంలో ఉన్నప్పుడు మనం నూతన స్వభావాన్ని కలిగిన వారిగా ఉండాలి. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. 2 Corinthians chapter 5 verse 17. Therefore, if anyone is in Christ, he is a new creation. Old things have passed away. Behold, all things have become new. దేవుని వాక్య భాగములు మనం చూస్తే నూతన స్వభావం, నూతన నడక ద్వారా, నూతన జీవితం ద్వారా, నూతనంగా ప్రభువులో ఉండడం ద్వారా నూతన స్వభావం మనకుంటుంది, మనకు వస్తుంది. పాత స్వభావం, ప్రాచీన స్వభావం తొలగిపోతుంది. క్రొత్త నీళ్ళు వచ్చినప్పుడు పాత నీళ్లు పోయినట్లుగా, అలాగే క్రొత్త జీవితం మనలోకి వస్తే పాత జీవితం పోతుంది.
వెలుగు లోపలికి వస్తే చీకటి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే దేవుని యొక్క కృప ద్వారా మనమందరం కూడా క్రీస్తులో ఉండే అవకాశాన్ని ఆయన మనకు అందించాడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని, ఆయనలో ఉన్నటువంటి కృపను పొందిన వారమై మనమందరం కూడా దేవుని అడుగుజాడల్లో మనం నడిచేటటువంటి బిడలంగా మనం జీవించాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోహాను 6:63 ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి గాని. దేవుని బిడ్డలారా, ఆత్మయు జీవంగా దేవుని మాటలు ఉండడం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి ఆ మాటలు ఏమైనాయంటే ఆత్మయు జీవమునై ఉన్నాయి. John chapter 6 verse 63. It is the spirit who gives life, the flesh profits nothing. The words that I speak to you are spirit and they are life. నేను మీతో ఏవైతే మాటలు చెప్పానో అవి ఏమై ఉన్నాయంటే అవి ఆత్మయు జీవమునై ఉన్నాయి. దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా యేసయ్య చెప్పినటువంటి మాటలు ఏమై ఉన్నాయి అని అంటే ఆత్మయు జీవమునై ఉన్నాయి. గనుక మనమందరం కూడా ఏం చేయాలి అని అంటే యెషయా గ్రంథం 43:18 ప్రకారంగా మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. డు నాట్ రిమెంబర్ ద ఫార్మర్ థింగ్స్ నార్ కన్సిడర్ the things of old. What a beautiful verse it is. Do not remember the former things. Do not remember anything that was happened in the past. Many times we ponder upon the past. We remember the past and we cry and we want to do something and we could not able to do. See, we want to do something, we cannot be able to do. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. డోంట్ రిమెంబర్ ఫార్మర్ థింగ్స్. వెన్ యూ రిమెంబర్ యువర్ పాస్ట్ విల్ కిల్ యూ. యువర్ పాస్ట్ విల్ డిక్టేట్ యూ. యువర్ పాస్ట్ విల్ సే దట్ యు ఆర్ నాట్ వర్ది, యు ఆర్ నాట్ capable and you are not eligible. The past, we need to bury the past. మనం ఏం చేయాలంటే గతాన్ని మనం చంపేయాలి, గతాన్ని మనం పాతి పెట్టేయాలి, గతాన్ని మనం విడిచిపెట్టేయాలి. అయితే దేవుని బిడ్డలారా, పూర్వకాలపు సంగతులు తలంచుకోవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. నూతన క్రియ, నూతన స్వభావం దేవుడు మనకి ఇచ్చాడు. పాత వాటిని జ్ఞాపకం చేసుకో. ఇది వరకు పలాని పాపం జరిగింది నా ద్వారా, ఇది వరకు పలాని తప్పు జరిగిపోయింది, ఇలాగా నేను పలాని విషయంలో నేను పొరపాటు చేశాను, 100% తప్పు అయిపోయింది అని ఇలాగా గతంలో నువ్వు ఆలోచన చేస్తూ గతంలో నువ్వు బతకడం అనేటటువంటిది మంచిది కాదు. దేవుని వాక్యం చెప్తుంది నూతన స్వభావం. నూతన స్వభావాన్ని పాత స్వభావం వచ్చి ఏం చేస్తుందంటే కప్పెట్టేస్తూ ఉంటుంది, దాన్ని ఓవర్టేక్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తుందంటే కొత్తది కనపడకుండా పాతది వచ్చి పడుతూ ఉంటుంది. అందుకని పాత దాన్ని పారేసి కొత్త జీవితం జీవించడం ప్రారంభించడం అనేది మనం చేయాల్సినటువంటి గొప్ప విషయం. అందుకనే దేవుని వాక్యం చెప్తుందంటే నూతన స్వభావం కలిగిన వారికి నూతనమైనటువంటి ఆకాశాన్ని, నూతనమైన భూమిని దేవుడు ఎలా ఇస్తున్నాడో ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 65:17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఈ భూమి ఏదైతే ఉందో ఇవి మరువబడుతుంది, ఈ ఆకాశం ఏదైతే ఉందో అవి మరువబడుతుంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త రాజ్యం, నూతన స్వభావం కలిగిన వాళ్ళకి దేవుడిస్తాడు. వెన్ వీఆర్ ఇన్ ద టెంట్ వీ షుడ్ హ్యావ్ ఎ న్యూ నేచర్, నాట్ ద ఓల్డ్ నేచర్. వీ షుడ్ నాట్ లివ్ ఇన్ ద పాస్ట్. We need to live in the presence of God. గతంలో జీవించడం కాకుండా ప్రభు సన్నిధిలో జీవించడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఈ సమయంలో దేవుని వాక్యం మనం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. మనమందరం కూడా నీతి యథార్థమైన భక్తి కలిగినటువంటి వారమై మనమందరం దేవుని పోలికగా సృష్టించబడినటువంటి బిడ్డలంగా నవీన స్వభావాన్ని, క్రొత్త స్వభావాన్ని, ఒక నూతనమైన స్వభావాన్ని మనం ధరించుకునే వాళ్ళగా, జీవించే వాళ్ళగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రకటన గ్రంథం 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మునుపటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ప్రభు మనకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. మనం అందరం కూడా నూతన స్వభావంతో, నూతన విధానములో పురాతనమైనవి మునుపటి వాటిని మరిచిపోయి దేవుని బిడ్డలారా దేవుడు చేసే నూతనమైనటువంటి కార్యాల కొరకు ఎదురు చూస్తూ నూతన భూమి, నూతన ఆకాశం, ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి దేవుడు తన గొప్ప కృపను మన అందరికీ అనుగ్రహించే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. గనుక అయ్యా మాకందరికీ నూతన స్వభావం దయచేయండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా వాటిని మరిచిపోయి నీ మహిమార్థమై జీవించటానికి మాకు సహాయం చేయండి. నూతనమైన ఆ పరలోక పట్టణాన్ని కలిగిన వారిగా మేము బ్రతకడానికి, మేము ఈ టెంట్లో ఉన్నప్పుడు మా బ్రతుకులు మార్చుకుని మీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. మేము నీకు ప్రియమైన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. మేము ఈ గుడారంలో ఉన్నాం, మా జీవితాలను మలుచుకుని తీర్చిదిద్దుకుని నీ మహిమార్థమై ఈ లోకంలో జీవించగలుగుటకు సహాయం చేయండి. నిత్య రాజ్యం కొరకు నూతన స్వభావం కలిగిన వారమై ఎల్లవేళలా నీ మహిమార్థమై బ్రతకడానికి సహాయం చేయండి. ఈ వాక్యం మా జీవితంలో పనిచేస్తూ మేము నీకు ప్రియముగా బ్రతకడానికి సహాయం చేయండి. మతపరమైనటువంటి క్రైస్తవులుగా కాకుండా, ఆచారపరమైన క్రైస్తవులుగా కాకుండా, ఆత్మ సంబంధమైన నవీన స్వభావం కలిగిన వారమై, నూతన స్వభావం కలిగిన వారమై, నీతి భక్తి కలిగిన వారమై, నీ యందు భయభక్తులతో ఎంతో జాగ్రత్తగా నూతన విధానములో నడుచుకుంటూ నేను సంతోషపరిచేవారిగా, నీ రాజ్యానికి వారసులుగా మేము బ్రతుకుటకు సహాయం చేయమని కోరుతూ ఉన్నాం. మేము చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీరు తోడుగుండి సహాయం చేయండి. ప్రతి ఆదివారం జరిగేటటువంటి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. మెయిన్ చర్చిలో జరుగుతున్న 4 ఆరాధనలో మీరు తోడుగా ఉండి ప్రతి ఆరాధనలో మీరు అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. జేజీఎం అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు దేవా. ఈ 2 ఛానల్స్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ని, అలాగే ప్రతినిత్యం కూడా ఈ వాక్యాలు వింటున్న ప్రతి వారిని మీ నామములో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లల మధ్యలో కిడ్స్ చర్చ్లో జరిగే పరిచర్యను నానాటికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మొబైల్ చర్చ్లో జరిగే ఆరాధనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. అద్భుతమైన గొప్ప కార్యాలు మీ నామములో జరిగించండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమాపనుడు టీవీ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడడానికి సహాయం చేయండి దేవా. దీని కొరకు ప్రార్థిస్తున్న వారిని, స్పాన్సర్ చేసిన వారిని, అలాగే టెక్నికల్గా వర్క్ చేస్తున్నటువంటి బిడ్డలను మీ నామములో దీవించండి. ప్రార్థన పోరాటాన్ని కూడా మీ నామములో ఆశీర్వదించి ప్రతిరోజు కూడా అనేక మంది పాలు పంపులు పొందడానికి మీరు సహాయం చేయండి. లైఫ్ గ్రూప్స్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. నూతనమైనటువంటి విధానంలో నీ బిడ్డలందరూ దీవించబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. పెనీల్ లైఫ్ యూత్ గ్రూప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యూత్ మీటింగ్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది తమ జీవితాలను మార్చుకోగలుగుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. నైనా విమెన్స్ ఫెలోషిప్ మీటింగ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. స్త్రీల సహవాస కూడిక అద్భుతంగా ప్రతి గురువారం 11:30 గంటలకు జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది సహోదరులను ఈ కూడికలో చేర్చి మీరు అద్భుతమైన కార్యం జరిగించి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం దేవా. ప్రతి శుక్రవారం జరిగేటటువంటి ఉపవాస ప్రార్థన నైనా సాయంకాలం 6 గంటలకు అనేక మంది వచ్చి దీవించబడడానికి
మీరు కృప అనుగ్రహించండి. మీ ఆత్మకార్యం జరిగించండి. మీరు మాకు ఇచ్చిన సంఘ దర్శనం కొరకు వందనాలు. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింపచేయుటకు, పంపుటకు నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించి మీ సహాయం దయచేయండి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరికి రక్షణ లేదో, ఇంకెవరు బాప్తిస్మం పొందలేదో, ఇంకెవరు నీ వైపు తిరగలేదో వాళ్ళందరి జీవితాలు కూడా నీ వైపు తిరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రమును మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప రక్షణ, గొప్ప కాపుదల, విడుదల నాయన మా రాష్ట్రానికి దయచేయండి. ఆంధ్రప్రదేశ్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప రక్షణ, విడుదల, సమాధానము, శాంతి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశమును నీ పరిశుద్ధ రక్తముతో కడిగి నీ కాపుదల, భద్రత ప్రతి వారికి దయచేయండి. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీవించబడడానికి సహాయం చేయమని కోరుతున్నాం. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలును ప్రేమించేవారు వర్ధిల్లుతారని నీ వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు కొరకు దాని క్షేమం కొరకు ప్రార్థన చేయమని మీరే చెప్పారు. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ క్షేమము, నీ ఆశీర్వాదం ఈ విధంగా యెరూషలేము కొరకు ప్రార్థించడం ద్వారా, ఇశ్రాయేలు కొరకు ప్రార్థించడం ద్వారా నీ బిడ్డలందరి మీదకి యేసు నామములో దిగివచ్చును గాక. ప్రపంచము అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్నింటిని కాపాడండి. ప్రపంచ దేశాలను మీ సన్నిధిలో ఎత్తుపట్టుకుంటున్నాం. నీ గొప్ప కార్యం జరిగించి దీవించమని వేడుకొనుచున్నాం. బలహీనులను యేసు నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యంతో, జ్వరముతో, నానా రకాలైనటువంటి బలహీనతలతో పీడించబడుతున్న ప్రతి బలహీనత ఇప్పుడే పొమ్మనజ్ఞాపిస్తున్నాం. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చేతి పనుల విషయంలో నీ బిడ్డలు బయటకు వెళ్ళుచుండగా, లోపలికి వచ్చుచుండగా నీ కాపుదల, నీ భద్రత వారికి దయచేయండి. మాకు అండగా, తోడుగా, నీడగా మీరున్నందుకై వందనాలు. ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా స్థిరపరచండి. నిశ్చయంగా ఈ పోరాటంలో మీరు మాకు తోడుగా ఉండి జయం ప్రసాదించండి. యేసయ్యా మాకు ముందుగా ఉండి నడిపించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. మీతో పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభు నామములో మిమ్మల్ని అభినందిస్తున్నాను. కృప మీకు తోడైయును గాక. రేపు మరొక అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుసుకుందాం. కృపగల దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.